అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన శివక్షేత్రాలు ఉన్నాయి. కానీ ఒక ఆలయంలో శివలింగం ప్రకృతి సిద్ధంగా రంగులు మారుతుందంటే మీరు నమ్ముతారా? అమావాస్య చీకటి రోజుల్లో గోధుమ రంగులోకి మరియు పౌర్ణమి వెన్నెల రోజుల్లో పవిత్ర శ్వేతవర్ణంలోకి మారే ఈ అద్భుత లింగం ఎక్కడుందో మీకు తెలుసా? అదే పంచారామ క్షేత్రమైన సోమారామం. ఈరోజు మన వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపుడి సోమేశ్వర ఆలయం రహస్యాలు తెలుసుకుందాం. తారకాసురుడి వధగాథ పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి శివుడి నుండి ఒక అమృత లింగాన్ని పొందుతాడు. ఆ లింగం తన మెడలో ఉన్నంతకాలం అతనికి మరణం ఉండదని వరం పొందుతాడు. ఆ గర్వంతో దేవతలను హింసిస్తుండగా శివుని కుమారుడైన కుమారస్వామి అతనితో యుద్ధం చేస్తాడు. కుమారస్వామి తన శక్తి ఆయుధంతో తారకాసురుని సంహరిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు మెడలోని అమృతలింగం 5 ముక్కలై భూమిపై 5 చోట్ల పడుతుంది. దాని ప్రతిష్ఠిత ఏమిటంటే అలా పడిన 5 భాగాలే పంచారామాలు. అందులో ఒక భాగం ఈ గునుపుడిలో పడగా దానిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అందుకే దీనికి సోమారామము అనే పేరు వచ్చింది. ఇప్పుడు చంద్రుని శాప విముక్తి గాథ గురించి తెలుసుకుందాం. చంద్రుడికి తన మామగారైన దక్ష ప్రజాధిపతి వల్ల ఒక శాపం ఉంటుంది. అది ఏమిటంటే క్షయవ్యాధి లేదా తన కాంతిని కోల్పోవడం. ఆ శాపం నుండి విముక్తి పొందడానికి చంద్రుడు భూలోకానికి వచ్చి ఇక్కడి అమృతలింగం శకలానికి భక్తితో పూజ చేస్తాడు. అతనికి వచ్చిన ఫలితం ఏమిటంటే శివుడు ప్రత్యక్షమై చంద్రుడి శాపాన్ని తొలగిస్తాడు. చంద్రుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని, జాతకంలో చంద్రదోషాలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. లింగం పెరగకుండా చంద్రుని కట్టడి అమృతలింగం స్వభావం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అమరారామంలో లింగం పెరుగుతుంటే దానిపై మేక కొట్టారని చెబుతారు. కానీ ఇక్కడ సోమారామంలో చంద్రుడు తన వెన్నెల కిరణాలతో ఈ లింగాన్ని శాంతింపజేసి అది పెరగకుండా కట్టడి చేశాడని పురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ లింగం పైన చంద్రవంక ఆకారంలో ఒక గుర్తు ఉంటుంది. దీనిని చంద్రుని ప్రతిష్టకు నిదర్శనంగా చూపిస్తారు. శనిదేవుడి ప్రభావం లేని క్షేత్రం. స్థానిక కథనాల ప్రకారం ఇక్కడ సోమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసుకు కారకుడు, శివుడు లయకారకుడు. వీరిద్దరి కలయిక ఉన్న ఈ క్షేత్రంలో భయం, ఆందోళన తొలగిపోయి ధైర్యం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయం 10వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. సాధారణంగా శివాలయాల్లో అమ్మవారు పక్కన ఉంటారు. కానీ ఇక్కడ గర్భాలయం పైన అంటే శివుని శిరస్సు పైభాగాన 2వ అంతస్తులో అన్నపూర్ణాదేవి వెలిసి ఉండటం ప్రపంచంలోనే మరెక్కడా లేని ప్రత్యేకత. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న సోమగుండం కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఆలయం ఎదుట 15 అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభంపై నందీశ్వరుడు ఆసీనుడై ఉండడం మరో వింత. శివరాత్రి పర్వదినాన ఇక్కడ లక్షలాది మందులు భక్తులు స్వామిని దర్శించుకుంటారు. మీరు కూడా ఈ అద్భుతాన్ని చూడాలనుకుంటే పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో భీమవరం దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.